హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు కీర్తి. ఇది కువైట్లోని మీమ్ మార్కెట్. ఇక్కడ కిచెన్లకు సంబంధించినవి ఇంట్లోకి, అలాగే గాజు ఐటమ్స్, ప్లాస్టిక్ ఐటమ్స్ హోల్సేల్కి ఉంది చేసేవాళ్ళు. ఇవన్నీ ఆయిల్ వేసుకునే గాజు ఐటమ్స్. గాజు డబ్బాలు, అలాగే ప్లాస్టిక్ కప్స్. ఇవి మనకి కిచెన్లో అరేంజ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇది ప్లాస్టిక్ డస్ట్బిన్స్, అంటే చెత్త పుట్టలు అంటారు కదా. ఇవి ఇంకా ఎగ్స్ ట్రేస్, అలాగే మనకి కోడిగుడ్లు పెట్టుకునే బాక్స్ అంటారు కదా, అది మనకి ఫ్రిడ్జ్లో అరేంజ్ చేసుకునే వాళ్ళు ఏదైనా షాప్ నుంచి తెచ్చుకునే వాళ్ళకి చాలా బాగుంటాయి. ఇవి కప్స్, ఈ కప్స్, అలాగే వీటి పైన కూడా మూతలు కూడా వచ్చేసినాయి మనకి. ఇవన్నీ ఎగ్ బాక్సెస్, వాటర్ క్యాన్స్ ఉన్నాయి. ఇవి గిఫ్ట్ ఐటమ్స్ కూడా చాలా బాగుంటాయి. ఇవి ఫ్లాస్క్, ప్లాస్టిక్ డబ్బాస్, కిచెన్ అరేంజ్ చేసుకునేటివి. ఇది గోల్డ్ కలర్ అలాగే వైట్లో వచ్చినాయి బాక్సెస్. ఇది వచ్చేసి గిఫ్ట్ ఐటమ్ అండి. ఎవరైనా ఫంక్షన్స్ ఉన్నా, మ్యారేజ్ డేస్, అలాగే బర్త్డే, ఎవరికైనా ఇవ్వాలి అనుకున్నా అవి చాలా బాగుంటుంది. గాజు బాటిల్, అలాగే ఇది వచ్చేసి మనకి గాజు మీద ప్లాస్టిక్ మూత వచ్చేసింది. ఇది ట్రే, మనకి ఇంటి దగ్గర అలా చేసుకుంటే ఇవన్నీ అరేంజ్మెంట్స్కి చాలా బాగుంటాయి. అలాగే ఇవి మనకి గాజులా కనిపిస్తున్నాయి, కానీ కొన్ని ప్లాస్టిక్ కూడా ఉన్నాయి. అవి బియ్యం డబ్బాలు, ఇవి టిఫిన్ బాక్సెస్, లంచ్ బాక్సెస్. మనం ఎన్న బౌల్ అనమాట, ఎన్న తినడానికి, అలాగే ఎన్న వేసుకునేదానికి, అవి ఫ్రూట్స్ వేసుకునేదానికి అవి చాలా బాగున్నాయి. ఇక్కడ ఇవి చిన్న నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి. గాజు డబ్బాలు లాగా కనిపించే ప్లాస్టిక్ డబ్బాలు, అలాగే మనకి మట్టి ఇవి కూడా ఉన్నాయి ఇక్కడే. ఇది కేక్ స్టాండ్, ఇవన్నీ డబ్బాలు, బాక్సెస్. ఏదైనా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా ఇవి చాలా బాగుంటాయి. ఇవన్నీ ఫ్రెష్ అవి పెట్టుకునేటివి. మొత్తం మనకి హోల్సేల్ కింద ఉంటాయి. 1 పీస్ ఇక్కడ ఉండదు, ఎక్కువ కొంటే తక్కువ ధర అన్నట్టు. ఇవన్నీ హాట్ బాక్సెస్, ఇవి మామూలు బాక్స్, కానీ డెకరేషన్ ఐటమ్స్ ఉన్నాయి. ఇది ఫ్రూట్స్ బాస్కెట్, ఇవన్నీ టిఫిన్ బాక్సెస్. టిఫిన్ అనే కానీ నేను వేసుకోవచ్చు. ఇవి పప్పుల డబ్బాలు, బిస్కెట్స్ వేసుకోవచ్చు, ఇవన్నీ వేసుకోవచ్చు. ఇవి మగ్స్గా ఉన్నాయి, అవి ఇంట్లో నాకు కూడా తెలియదు. ఇది గాజు ట్రే, ఇది సాల్ట్, పెప్పర్ అలా వేసుకుని డబ్బాలు. ఇంకొన్ని చూసి ఐస్ క్రీమ్, అలా ఉంది. ఇవి ఫ్యాన్ పీస్.
ఇది గోల్డ్ కలర్, వైట్, ఇది వైట్ వాళ్ళకి గోల్డ్ కలర్ కోటింగ్ వేసారు అంచులకి. అయితే బాగుంటుంది. ఇది కూడా బాగుంది డెకరేషన్ ఐటమ్లా. ఇవి డిన్నర్. గోల్డ్ అనేది అట్రాక్టివ్ డిజైన్ ఉంటుంది. ఇప్పుడున్న కనబడుతుంది కదా. ఇవన్నీ మనకి కలర్ వేసి సైజ్ బట్టి ఉన్నాయి ఇక్కడ. ఇది ఎక్స్ప్రెస్ పెద్ద ఫుడ్ ఇలా చేసుకుంటారు. ఎక్స్ప్రెస్ పెట్టుకొని మనకి ఎక్కువ కూడా మనకి ఇక్కడ చాలా రకాలుగా ఉంటాయి. బాగా పెనాలు అంటారు కదా, నాన్ స్టిక్. ఇవి చిన్న చిన్నవి. ఇవి స్టీల్ ప్లేట్స్. ఇది గోల్డ్ కలర్ ఉంది. ఇది భలే మెసేజ్ చూడగానే గంపల్లా ఉన్నాయి. మనకి గంప కూడా అలా ఈ ప్లేట్లో కూడా మనకి ఇండియా మోడల్ కొంచెం తక్కువ ఉంటాయి. కువైట్ మోడల్స్ అయితే కొంచెం బాగానే ఉంటాయి ఇక్కడ ఎక్కువగా. ఇంకా దోశ పెనాలు అవి ఉన్నాయి ఇక్కడ. ఇవి జల్లులు ఇంకా రైస్ వడగట్టుకోవడానికి, కూరగాయలు కడుక్కోవడానికి, ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ అవి చేసుకోవడానికి కూడా ఉపయోగపడతాయి జల్లెళ్ళు. వడలు వేపుకోవడం అని ఇవన్నీ బాణలు. మనకి నాన్ స్టిక్ ఉన్నాయి, నార్మల్ ఉన్నాయి. ఇవన్నీ ఇంకా మనకి ఇత్తడి కువైట్ వల్ల ఎక్కువగా తీసుకెళ్తా ఉన్నాను. ఇవన్నీ కవర్లు అంటున్నాను మనం గిన్నెలు అలా. ఇది మొత్తం స్టీల్ కంచాలే అండి ప్లేట్స్. ఇది మొత్తం స్టీల్. స్టీల్కి మరి పెయింట్ చేసి ఉంటుంది. బాగున్నాయి కదా కొత్తగా. ఇది చిన్న మిషన్ పెద్ద వస్తుంది మిషన్కి. టిఫిన్ మన ఇంటికాడ ఉంటాం కదా, మనం కాడికి తినాలి. ఇది తినడానికి అన్నీ బాక్సెస్ అనేవి. ఇది వచ్చేసి ఏమో వడియాలు అవి వేయించుకోవడానికి బాగుంది కదా. ఫ్రెంచ్ ఫ్రైస్ వాళ్ళు చేస్తున్నట్టు యూజ్ చేస్తాను.
స్టీల్ చాయ్ గిన్నెలు అవి. ఇంకో విషయం ఏంటంటే మనం ఇంటి దగ్గర కారాలు చేసుకుంటాం కదా, అవి కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇంకోసారి చెప్తున్నాను, షాప్కి మార్కెట్ కూడా నేను ఇక్కడ హోల్సేల్గా వేస్తూ ఉంటాను. మీకు తక్కువ కావాలంటే ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. ఏంటో తెలియదు, ఈ నైఫ్స్ తక్కువ అనమాట. చాలా బాగుంది, చాలా పదును. ఈ గోల్డ్ కలర్ అలాగే మనకి కలర్ కాపర్ కలర్ కూడా ఉన్నాయి, బాగున్నాయి. ఈ గిన్నెలు ఇంకా ప్రతి దానికి ప్లేస్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి జ్యూసర్. బాగుంది, మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి వీటిలో కూడా. ఇవన్నీ బుడ్డ చెమ్మలు, స్టీల్. ఇది జ్యూస్ పెద్ద మిషన్, మనకి క్యారెట్ జ్యూస్ చాలా ఎక్స్పీరియన్స్. ఇవి గాజు, చిన్న పడ్డాయి దొరకవు కానీ బాగుంది. ఇది ఇంట్లో నాకు తెలియదు. అంటే మనం ఇంటి దగ్గర కజ్జికాయలు అలా చేసుకుంటాం కదా, అలాంటి వాటిని ఉపయోగిస్తాను మంచిగా. ఇది వచ్చేసి రంజాన్ ఆ టైంలో మనకి చిన్న చిన్న ఫ్యామిలీస్ వెలిగిస్తారు కదా, ఆ టైప్ అనమాట. బాగుంది, చూసుకుంటారు. కూరగాయలు పట్టేసేది అలా సెట్స్లో ఉన్నాయి. ఇవన్నీ పిల్లలు వీటిని కూడా మనకి గోల్డ్ అలాగే ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో చూసిన తర్వాత ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి.